తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడైతే చోరీ జరిగిన ప్రదేశంలో చూసుకోవచ్చు. ఇది కిష్టాపురం కాలనీకి చెందిన ఓ వ్యక్తి తను 30 సీమ పందులను కూడా సాకుతున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే మేతకు తీసుకొచ్చిన తర్వాత ఈ పందులను దాని నివాసం ఉండే షెడ్లలో తోలిన తర్వాత ఈ షెడ్డుకు ఇంటికి కొంత దూరం ఉండడం, సాయంత్రం పూట పందులను అన్నిటి కూడా ఇక్కడ తోలిన తర్వాత ఇంటికాలను ఎదిరిస్తున్నారు. తెల్లవారుజామున ఏదైతే సుమారు 30 పందులకు మేత పెట్టేందుకు వచ్చి చూడగా ఈ పందులు కనిపించడం లేదు. అయితే దీన్ని చూసి అవాక్కైన సదరు పందుల యజమాని అవాక్కై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే సుమారు 7 వ్యక్తులు ఈ పందులను తోలుకెళ్లి బొలెరో వాహనంలో ఎక్కించడం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో పందుల దొంగతనం అనేది సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు దృష్టి సారించి దీనికి సంబంధించిన కేసును కూడా నమోదు చేసి కేసును దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, దీంతో మాట్లాడడానికి ఈ పందులకు సంబంధించిన యజమానులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అసలు ఏమైంది, మీ పందులు ఎప్పటి నుంచి సాగుతున్నారు? మేము గత 5-6 సంవత్సరాల నుంచి పందులు సాగుతున్నాం. సింహ పందులు సాదుకుంటూ మా జీవన ఉపాధి పందులు సాదడం, పందులు అమ్మడం, పందులు కొనుక్కొచ్చి సాదుకొని అమ్మడం మా జీవన ఉపాధి. ఈసారి పందులు తీసుకొచ్చడం మహిళా సంఘంలో డాక్టర్ గ్రూపులో 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాం. వాటి ద్వారా పందులు తీసుకొచ్చి సాదుతాం. అయితే తీరా ఇప్పుడు ఆ పందులని అమ్మే టైము ఇప్పుడు. అయితే మా భార్యకు తనకు ఒక సర్జరీ చేపియాలి. వాటిని అమ్మేసి కొన్ని డబ్బులు అప్పు తీసుకొచ్చిన అక్కడ అప్పు కట్టి తనకు సర్జరీ చేయించుకునే టైంలోనే 5వ తారీఖు నైటు నేను 11 గంటలకు దొడ్డికాడికి వచ్చి చూస్తే పందులు పడుకొనే ఉన్నాయి. నేను రోజు సాయంత్రం పొద్దుగాల పందులను ఇప్పి మేత పోస్తా వాటికి. మళ్ళీ ఉదయం 6 గంటలకు వచ్చేసరికి తాళం పగలగొట్టి ఆ గేట్ కాడ పగలగొట్టి పందులని తోలుకపోయినట్టు వేరే దగ్గర ఒక సీసీ ఫుటేజ్లో వాళ్ళు అవపడ్డాయి. ఒక 7 మనుషులు ఉన్నారు, వాటిని తీసుకెళ్ళినారు. దయచేసి పోలీసులకు నమస్కరించి చెప్పేది మమ్మల్ని మాటి మీదనే మా జీవన ఉపాధి. కొంచెం మాకు అవి ఎక్కడికి వెళ్ళిన మాకు తీసుకురాగలరని పోలీసుల వారికి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, పందులు మీకు ఎన్ని ఉన్నాయి? అయితే వీటిని పందుల పైన గమనించి ఏం చేసి మీరు పోలీసులు అయితే పోలీసులు ఏమంటున్నారు? వాళ్ళు చూసి సీసీ ఫుటేజ్ ద్వారా చూసి మీకు ఖచ్చితంగా అప్పచెప్తామని అన్నారు. 30 పందులు 4-5 లక్షల రకా ఉంటుంది. అవిటితోటే మా జీవన ఉపాధి. ఇప్పుడు అవి ఉంటేనే మాకు అన్నం వెళ్తుంది. మేము డాక్టర్ గ్రూప్లో 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకొని బయట అప్పు తెచ్చుకొని సాదుకుంటాను. అన్నం పెట్టుకొని బియ్యం గిట్లా కొనుకొచ్చి అన్నం అండి గిట్లా చేసుకుంటాను. అంటే మీకు ఎవరి మీద అనుమానం అలాంటిది కానీ అసలు ఎందుకు ఈ దొంగతనం ఎవరు తీసుకుపోతారు అని ఏమన్నా మీకు తెలిసి ఎవరైనా ఉన్నారా? మాకు అనుమానం అయితే ఎవరి మీద లేదు. మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నావు మరి? దయచేసి పోలీసు వారు మాకు ఎక్కడున్న సిటీ ద్వారా ఎంకలాడి మాకు అప్పగించగలరని నమస్కరించి వాళ్ళు కోరుతాను. మా పందుల ద్వారా మా జీవనోపాధి కొనసాగిస్తున్నాం. ఏదైతే రేవంత్ సర్కార్ మహిళలకు రుణాలు ఇచ్చారో ఆ రుణాల్లో మేము 1 లక్ష రూపాయలు వడ్డీ లేని రుణాలు తీసుకొని పందులను కొనుగోలు చేశామని చెప్తున్నారు. అవి అమ్ముకునే దశకు వచ్చాయి. దీంతో మేము తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా పోలీసులు కేసును వేగవంతంగా చేసి మా పందులను మాకు అప్పచెప్పాలని కూడా బాధిత యజమానులు కూడా ప్రభుత్వానికి